అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి ఇవాళ అనేక ఉద్యమ సంఘాలు ఉద్యమకారుల యొక్క సంఘాలందరి ఆధ్వర్యంలో కూడా జూలై 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్లో ప్రభుత్వం భూమి ఏదైతే ఉందో దాన్ని భూ పోరాటం ద్వారా తెలంగాణ ఉద్యమకారులందరం కూడా మరి ఆక్రమించుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం. అది ఆక్రమణ కాదు, వాస్తవానికి సక్రమమే. ఎందుకంటే ఈ భూమి మాదే, ఈ భూమి కోసం కొట్లాడింది మేమే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తాత్సరం ఏదైతే ఉందో అలా కాకుండా తొందరగా ఉద్యమకారులను గుర్తించి తక్షణమే భూమి ఇవ్వాలి 250 గజాలనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా తరలి రావాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఇవాళ తెలంగాణ వాదం మీదనే రకరకాలుగా దాడులు చేస్తూ అనేకమైనటువంటి వ్యక్తులు శక్తులు మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేటటువంటిది మనందరి యొక్క చారిత్రక కర్తవ్యంగా భావించి తెలంగాణ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులకు లాభం జరగాలని కోరుకునే తెలంగాణ బిడ్డలు, ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద పెట్టున వచ్చి ఇక్కడ పాల్గొనాలి ఈ కార్యక్రమంలో అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు భవిష్యత్ తరాల వాళ్ళు, మీ భవిష్యత్తు బాగుండడానికే చేసినటువంటి ఉద్యమకారులు, వారి జీవితం అంతా కోల్పోయారు. కాబట్టి యువ మిత్రులు పెద్ద పెట్టున ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ. ఒకరిద్దరు వాయిస్